అందరికీ భగవాన్ సర్వాత్మక సర్వంతి లోకా సమస్త సర్వే జనా ధర్మశాస్త్ర నుంచి ఈ యొక్క కోట శరణం అయ్యప్ప అలాగే కోటముర్ని గ్రామ పెద్దలు మరియు అలాగే కొంతమంది అయ్యప్ప మహాపరిపూజ కోటపతి గ్రామంలో నిర్మిస్తున్నామంటే పెడుతున్నామంటే తాతలు కొంతమంది వారు దయచేసి మన్నించండి. మేము వాళ్ళ పేరు చెప్పడానికి ఈ రోజు టైము లేట్ అయింది కాబట్టి వాళ్ళ పేరు కూడా ప్రకటన చేయలేకపోతున్నాము. మరియు రాబోయే రోజుల్లో కోటపతి గ్రామంలో ఇంతకంటే పెద్దల మహాపరిపూజలు జరుపుకుంటామని ఇక్కడికి వచ్చిన గురుస్వాములందరికీ శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. శరణం శరణము. ఈ యొక్క కోటపతి గ్రామంలో లింగస్వామి ఆధ్వర్యంలో గురుస్వామి గారు అయ్యా మీరు కోటపతిలో పరిపూజ పెట్టాలని అనగానే మన మిత్రులు అందరూ సహకరించి మీరు 10,000 ఇస్తాను, మీరు 50,000 ఇస్తాను, 30,000 ఇస్తాను డొనేట్ చేయడం వల్ల ఈ రోజు గురుస్వామి ఆధ్వర్యంలో అంజి గురుస్వామి గారి ఆధ్వర్యంతో ఈ రోజు మహాపరిపూజ చేసిన అయ్యప్ప సేవలో పంచుకోవాలంటే రాబోయే రోజుల్లో మీరు కూడా ఒక కమిటీ ఏర్పరుస్తాం. ఆ కమిటీకి అయ్యప్ప ఇంకెవరన్నా ప్రకటించాలనుకున్న వాళ్ళు కూడా ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి వాళ్ళు కంటే అయ్యప్పలో భిక్ష చేయాలని మీరే భిక్ష చేస్తారు కాబట్టి మన్నించి క్షమించి కొంచెం వెనక జరగాలి. అటు చెప్పిన నాయకులు కూడా పాటలు వాడి మీకు కూడా శిరస్సు వంచి శరణం శరణం అయ్యప్ప. సివిల్ స్వాములందరూ కూడా సేవ చేసుకోవాలి. అన్న ఇదివరకు ఉన్నది అన్న నేను ఫోన్ చేస్తాను. సరే అన్న నేను ఫోన్ చేస్తాను. నాకు డౌట్ వచ్చినా కానీ అయ్యప్ప మహాపరిపూజ మేము ఈరోజు మా గ్రామంలో అయ్యప్ప స్వామి మహాపడి పూజ కార్యక్రమం మొట్టమొదటిసారి మా గ్రామానికి సంబంధించిన గురుస్వామి కూడా లింగస్వామి గౌడు వారి ఆధ్వర్యంలో మరియు మా గురుస్వామి పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అంజీస్వామి గారు బట్కేశ్వరం నుంచి రావడం జరిగింది. వారు కూడా వారి ఆధ్వర్యంలో మా గ్రామంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలందరితోటి మా చుట్టుపక్కల గ్రామంలో వారితోటి అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమం విజయవంతంగా మహాపడిగా నిర్వహించడం జరిగింది. చాలా ఆనందోత్సవం అనిపించింది. భక్తి ఉద్దేశపూర్వకంగా గురుస్వాములందరూ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇచ్చేసి విజయవంతంగా చేయడం జరిగింది. ఈ కార్యాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ గురుస్వాములకు కన్యాస్వాములకు స్వాములందరికీ ప్రాధాన్యత చేసుకుంటూ ఇలాంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో ముందు చేయడానికి మా గ్రామంలో ఒక ముందు ఉండి నడిపించడానికి సహాయ సహకారాలు అందించిన శ్రీధరన్న గారు వారు కూడా ఒక 2 గుంటల స్థలాన్ని ఈ గ్రామానికి దాతగా ముందుకు రావడం జరిగింది. వారితో పాటు గుడి నిర్మాణానికి సంబంధించి కూడా ఈ గ్రామంలో ఒక 1,00,000 రూపాయలు డొనేషన్ చేయడానికి నేను రామచంద్ర అనే వ్యక్తి మిత్రా ఫౌండేషన్ సంస్థ ద్వారా మేము 1,00,000 రూపాయలు ఈ గుడి దానికి చేయడం జరుగుతుంది. ఈ రకంగా ప్రజలలో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీయాసంటి మీడియా మిత్రులు కూడా సహకరించాలని కోరుతూ ప్రజలలో ఒక మంచి సద్భావన తీసుకుపోవడానికి అందరూ సహకారాలు ఉండాలని కోరుతూ ఈ మంచి అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. స్వామి స్వామి 9 సంవత్సరాల నుంచిగా అయ్యప్ప మాల వేసుకుంటాం. మొట్టమొదటిసారి ఈరోజు ఈ మహాపడిపూజ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందుకోసం దీన్ని మహాపడిపూజ పెట్టడానికి ముందుగా మేము ప్లాన్ చేసుకొని మేము స్వామిలో అనుకోగానే మేము
మాకు 30,000 ఇస్తానంటూ నిమ్మల రామచంద్ర గారు ముందుకు వచ్చారు. అదేవిధంగా బియ్యం, కూరగాయలు ఇలా దాతలు డొనేట్ చేశారు. అందుకే మేము వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ మేము ఈరోజు మాలేసుకోవాలంటే కనీసం 50 కిలోమీటర్లు పోయి మాలేసుకుని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చుట్టుపక్కల ఎన్నో దేవస్థానాలు ఉన్నాయి కాబట్టి అయ్యప్ప గుడి లేదు కాబట్టి మేము అయ్యప్ప గుడి చుట్టాలని ఆలోచించుకున్నాం. మా సన్నిధానంలో నిర్ణయించుకుని మా స్వాములందరూ చెప్పగానే సీతారామ స్వామి 2 ఎకరాల గుంట మెయిన్ రోడ్డుకు ఇస్తున్నాను కాబట్టి అదేవిధంగా గుడిని కట్టడానికి ముందుగా పైసలు ఇస్తానన్నారు. నిమ్మల రామచంద్ర 1,00,000 రూపాయలు ఇస్తానన్నారు. వీరిద్దరూ ఎల్లప్పుడూ అయ్యప్ప రుణపడి ఉండాలని కోరుతూ ఇలాగే మీడియా మిత్రులు మరియు రాజకీయ నాయకులు అందరూ మాకు ఎల్లవేళ అయ్యప్ప గుడికి సహకరించి మా అయ్యప్ప గుడిని వచ్చే సంవత్సరానికి నిర్మించుకోవడానికి ప్లాన్ చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మేము వచ్చిన స్వాములందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మేము ప్రతి సన్నిధానం గురుస్వామికి ఫోన్ చేసి చెప్పాము. వీలైతే తెలియజెప్పాము. స్వామి చేసిన అయ్యప్ప ఈ యొక్క కోటమర్తి గ్రామంలో మహాపడి పూజ 11వ తారీఖు ఆదివారం నాడు నిర్ణయించుకున్నాము. ఈ యొక్క మహాపడి పూజకు మా యొక్క సన్నిధాన స్వాములు కూడా లింగస్వామి గారి ఆధ్వర్యంలో మరియు గురుస్వామి బండి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మరియు రామచందర్ గౌడ్ మరియు సురేష్ మరియు నరేష్, శోభన్ బాబు, అయోధ్య, చుక్కాని మధురెడ్డి, శ్రీను, ఇంకా భక్తులందరూ, గణేష్, వీళ్ళందరి సహాయ సహకారాలతో ఈ అయ్యప్ప మహాపడి పూజను జరుపుకోవడం జరిగింది. మేము అలాగే కొంతమందిని పిలువగానే భజన మండలి గజ్జల సీనన్నని వాళ్ళ బృందాన్ని అన్న మేము మహాపడి పూజ పెడుతున్నామని చెప్పగానే తమ్ముడు అయ్యప్పలు మీకు నేను సేవ చేస్తానని చెప్పి వారు రావడము ఆ యొక్క భజన పాటలను మాకు మా యొక్క కోటమర్తి భక్తులకు అనువిప్పులు చేసేలాగా వాళ్ళ సొంత స్వరాలు వినిపించి నందుకు వారికి కూడా మా యొక్క శరణం శరణం అయ్యప్ప. ఈ యొక్క కోటమర్తి చుట్టుపక్కల ప్రాంతంలో అడ్డగూడూరు మండలం, తిరుమలగిరి మండలం ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులు అయ్యప్ప మాల ధరించాలంటే తొర్రూరుకి వెళ్ళాలి, లేదా భువనగిరికి వెళ్ళాలి, లేదా సూర్యాపేటకి వెళ్ళాలి. కాబట్టి నేను మాల వేసుకుంటేందుకు తొర్రూరుకి వెళ్ళి వచ్చేటప్పుడు మనమే ఒక సన్నిధానాన్ని ఏర్పరచుకొని ఒక దేవస్థానాన్ని నిర్మిస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి అటు భువనగిరి, యాదాద్రి జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లా, జనగాం జిల్లా, నల్గొండ జిల్లా వాసులందరికీ మనము మన యొక్క కోటమర్తిలో మాలలు వేసుకునే అవకాశం వస్తుంది అన్న ఉద్దేశంతో నేను గురుస్వామి లింగస్వామి అన్న మనం కోటమర్తిలో అయ్యప్ప సన్నిధానాన్ని నిర్మించాలి అనగానే స్వామి మీ కోరిక మేరకు నేను 2 గుంటల స్థలం మెయిన్ రోడ్డుకి ఇస్తానని చెప్పడం జరిగింది. అలాగే మిత్రుడు రామచంద్ర గౌడ్ కూడా అన్న నేను కూడా 1,00,000 రూపాయలు ఇస్తానని మొన్ననే 3 రోజుల కింద నాతోటి ప్రకటించడం జరిగింది. అలాగే మా మిత్రులు కూడా అన్న మేము కూడా మా సహాయ శక్తుల వరకు మేము కూడా ఇస్తామని ఇప్పుడు ఉన్నటువంటి 10 మంది అయ్యప్పలు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి శరణం శరణం అయ్యప్ప. కోటమర్తి గ్రామ ప్రజలు అశేష జనానేకంగా అయ్యప్ప మణిహారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట. మణిహారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట. పున్నమి వెన్నెల నీవేనయ్యా, చల్లని జాబిలి నీవేనయ్యా. పున్నమి వెన్నెల నీవేనయ్యా, చల్లని జాబిలి నీవేనయ్యా. మణిహారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట. మణిహారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట. పుత్రుడవయ్యా స్వామి అయ్యప్ప.
అయ్యప్ప దివ్య తేజుడు నీవే స్వామి అయ్యప్ప తేజుడు నీవే స్వామి అయ్యప్ప దీపాల కాంతుల్లోగా మా గుండెలో వెలిగే నిత్యం నవతేజుడవై మాలో నిండాలి నవతేజుడవై మాలో నిండాలి శబరిగిరివాసుడా శంభోదర పుత్రుడా శరణంటూ వేడంగా కరుణించు అయ్యప్ప శబరిగిరివాసుడా శంభోదర పుత్రుడా శరణంటూ వేడంగా కరుణించు అయ్యప్ప మణిగారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట మణిహారంలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట అండా నీవంట మణిహారాలు ఉన్న మణికంఠ స్వామి కరుణించయ్య అయ్యప్ప స్వామి స్వామి వేవేల చుక్కల్లో నా వెన్నెల వెలుగై అందంగా వెలసినావు అయ్యప్ప స్వామి పంబాడి తీరానా పాపను తొలగించా మా స్వామి వెలిశావు మా బాధలు తీర్చావు పంబా నది తీరాన పాపాలు తొలగించా మా స్వామి వెలిశావు మా బాధలు తీర్చావు మణిగారం మెడలో ఉన్న మణికంఠ అయ్యప్ప శరణంట మా అండ నీవంట మణిహారం మెడలో ఉన్న మణికంఠ నల్లాని దుస్తులు వేసి నీ పూజలు చేసి నిష్ఠతో మేము వేడేమయ్యా ఓ కరుణామూర్తి